ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు నగరంలోని 21వ డివిజన్ రంగుతోట నందు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ 1వ తారీఖున ఆదివారం కావడంతో ఒక్కరోజు ముందుగా పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. తుఫాను వచ్చినా కూడా 1వ తారీఖు లోపు పింఛన్లు ఇవ్వాలనేది సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా పింఛన్ల కోసం ఏడాదికి 32.5 వేల కోట్లు పేదలకు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. పేదల కళ్ళల్లో ఆనందం చూడాలనేదే కూటమి ప్రభుత్వం ఆశయం అన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ వాటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్య ఈశ్వరరావు, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, మేయర్ గంగారు సుజాత, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు. చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. ప్రతి విద్యార్థికి విద్య ప్రోత్సాహంగా తల్లికి వందనం అందించగా, ప్రతి మహిళకు 3 సిలిండర్లే దీపం పథకం ద్వారా వెలిగించనే. బీసీల సంక్షేమం లక్ష్యంగా నిధులు రిజర్వేషన్లు కల్పించేనే. అర్హులందరికీ ధైర్యాన్నిచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లిచ్చే. అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించనే. రూపాయలకే ఆకలి తీర్చనే. చేసేదే చెప్తాడు బాబు, అరే చెప్పిందే చేశాడు చూడు. చేసేదే చెప్తాడు బాబు, అరే చెప్పిందే చేశాడు చూడు. సామాజిక న్యాయమే ధ్యేయంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయంగా, అమరావతి ముస్తాబు అవుతోంది, ఘన భవిష్యత్తు అందంగా మారుతుంది. రైతన్న కన్నీళ్లు తుడవంగా, పోలవరం పూర్తి కానుందిగా. విశాఖ స్టీల్ను రక్షించగా, కేంద్రాన్ని ఒప్పించి సాధించగా. గూగుల్ టీసీఎస్ లాంటి కంపెనీలు తీసుకొచ్చారే, ఉపాధి కల్పించనున్నారే. మా చంద్రన్న శభాషన్న, మీరుంటే అంతే చాలన్న, మా బతుకులు బాగుంటాయన్న. మా చంద్రన్న శభాషన్న, మీరుంటే అంతే చాలన్న, మా బతుకులు బాగుంటాయన్న. పేదవాళ్ళని ధనికులు చేయడమే నా లక్ష్యంగా పనిచేస్తా. ఎందుకు కారో చూస్తా. ప్రతి ఒక్క పేదవాడిని ధనికుడు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఇది చేసి చూపిస్తా. మహేష్ మీడియా. ఘనకీర్తి చరిత్ర పుటలో
E-song mixed by DJ Mahesh Media. E-song mixed by Mahesh Media. E-song mixed by Mahesh Media. E-song mixed by Mahesh Media. సరే, అందరికీ నమస్కారాలు. ఈరోజు స్టేట్లో మనకి పెన్షన్స్ అనేది ఒక ప్రెస్టీజియస్గా, అది వరకు ఎప్పుడు వస్తుందో తెలియదు. పెన్షన్స్ ఎంతోమంది పేద ప్రజలు, ముసలి వాళ్ళు, వీళ్ళందరూ కూడా నెలకయ్యే ఖర్చు, వాళ్ళకి మందులకు కానీ దేనికైనా కూడా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో మనం ఎన్నికల ముందు ఏదైతే 4,000 ఇస్తానని చెప్పారో దాన్ని ఈ రోజు వరకు 19 నెలలు అవుతా ఉంది. 19 నెలలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు అంటే 1వ తారీఖు పర్ఫెక్ట్గా వాళ్ళకందరికి కూడా పెన్షన్లు పంచడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఒకవేళ పడితే 1వ తారీఖు ఆదివారం వచ్చిందంటే ఒకరోజు ముందే వీళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఈరోజు దగ్గర దగ్గర 32,150 కోట్ల రూపాయలని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మన నియోజకవర్గాన్ని వచ్చాక 13 కోట్ల పైన ఈరోజు మన నియోజకవర్గంలో ఖర్చు పెడతా ఉన్నాం. అదేవిధంగా 124 కోట్ల రూపాయల వరకు మన జిల్లాకు ఖర్చు పెడతా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలు మేము పోయినప్పుడు కొంతమంది ఇంకా కొంత ఇప్పుడు 60 ఏళ్ళు దాటింది, మాకు ఇంకా పెన్షన్స్ రావట్లేదు, కొంచెం పెన్షన్స్ అనేది ఇంకా ఉన్నారు. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. దగ్గర దగ్గర 8 లక్షల మందికి ఈరోజు పెన్షన్స్ ఆగిపోయిన వాళ్ళకి, పోయినసారి గవర్నమెంట్లో ఆపిన వాళ్ళకి ఉన్నాయి. దాంట్లో కొంతమంది ఎలిజిబిలిటీ కూడా ఉండొచ్చు, అంటే కరెంటు బిల్లు కానీ, వెహికల్ ఉంది కానీ, ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా అయినా కూడా ముఖ్యమంత్రి గారు చూసి అందరూ కూడా చేసే పద్ధతిలో ఈరోజు చేస్తున్నారు. ఒక నియోజకవర్గానికి కనీసం ఒక 500-600 మందికి ఇచ్చేదానికి కూడా ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా ఒక ఆలోచనకు వచ్చారంటే ఎవరైతే నిజంగా బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నియోజకవర్గానికి 500-600 మంది పెడితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొన్ని దగ్గరికి పోయినప్పుడు ఏంటంటే వాళ్ళ బాధ చూసినప్పుడు మాకు ఇబ్బందిగానే ఉంది, మాకు ఇంకా పెన్షన్ రాలేదు, నడవలేకపోతున్నాం అని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి 100% 14-19లో ఎక్కడైతే 100% పెన్షన్లు ఇచ్చామో తర్వాత 19-24లో వీళ్ళు కావాలని చెప్పి కొన్ని తీశారో అవి కూడా తొందరలోనే ఇస్తాం, అందరినీ ఆదుకుంటాం. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలన్నీ కూడా ఏదైతే మొన్నటిదాకా తెగ మాట్లాడారు వాళ్ళు, అవి చెప్పారు ఇవి చెప్పారు, ఇంతవరకు ఏది చేయలేదని, అన్నీ ఆయన చెప్పిన సూపర్ 6లు అన్నీ కూడా మనం కంప్లీట్ చేసాం. ఈరోజు దగ్గర దగ్గర 65,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి.
కాబట్టి ప్రజల కోసం ప్రజలు కూడా ఏడా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకురావాలనేదే మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు పరిపాలనా విధానం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అది వరకు ఎక్కడ కబ్జాలు జరుగుతుందో తెలియదు, అది వరకు ఎక్కడ గొడవలు అవుతాయో తెలియదు, గంజాయి ఇష్టారాజ్యంగా అయిపోయి ఇళ్ళ మీద పోయి కొట్టిన రోజులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా పోయి ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు మన రాష్ట్రం జరుగుతూ ఉంది. కాబట్టి ఎన్డీఏ కూటమిలో అన్నీ కూడా ఇంకా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు రేపు ఒకటంటే ఇలా 31 పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. అధికారులకు కూడా ఎప్పుడు వచ్చేదో జీతాలు తెలియదు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు అంటే 1వ తారీఖు అధికారులందరికీ కూడా వాళ్ళకు కూడా జీతాలు పడుతున్నాయి, పెన్షన్లు పడుతున్నాయి. మళ్ళీ మనం ఏదైతే చెప్పామో రైతు భరోసా కానీ ఇట్లాంటివన్నీ కూడా తల్లికి వందనం కానీ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా తెలుసుకొని ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా మనం ఇచ్చిన మాటను కట్టుబడి మనం అన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలు పట్టణంలో 21వ డివిజన్లో ఒంగోలు ప్రజల జన హృదయ విజేత, మనందరి సంక్షేమ సారథి, గౌరవ శాసనసభ్యులు దామలచల జనార్దన్ గారు మరియు మా రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ రమాదేవి గారు, అన్నగారు రియాజ్ గారు, కూటమి ప్రభుత్వం నాయకుల యొక్క అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షపాతి, పేదల సేవలో చంద్రన్న అని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏదైతే ఇప్పుడు శాసనసభ్యులు వారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్తున్నారో పేదల సంక్షేమం కొరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మరి ఈరోజు అవాతాతలు, వృద్ధాప్యులను వారికి ఇంటికి పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల పండగ సెలవులు వస్తే ఒకరోజు ముందుగానే, సెలవులు లేకపోతే 1వ తారీఖే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ప్రతి అవ్వాతాతలకు 4,000 రూపాయల పెన్షన్ అందిస్తూ ఆ కుటుంబానికి పెద్ద కొడుకులాగా అండగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి గారికి, అలాగే ఈ యొక్క ఒంగోలు పట్టణంలో ప్రజల సంక్షేమం కొరకు నిరంతరం శ్రమిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు దామలచల జనార్దన్ గారికి, కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలందరి తరపున వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు నిజంగా వారి ఇంటి కొడుకు వారిని ఆలనా పాలన, వారి మంచి చెడులు చూస్తారో లేదో కొన్ని ఇళ్లలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుట్లో బడుగు బలహీన వర్గాల్లో ఎక్కువ శాతం శ్రమ మీద ఆధారపడ్డ కుటుంబాలు చాలా ఇబ్బందులు, పెద్దవారికి వారి మందుల ఖర్చులు కావచ్చు, వారి నిత్యావసరాలకు కావచ్చు, చాలా ఇబ్బందులు, లోటుపాట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా గుర్తించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చక్కగా మంచి పెన్షన్ల కార్యక్రమం, ఒక పండుగ వాతావరణం ఒంగోలు పట్టణంలో చూస్తే ఈరోజు గౌరవ శాసనసభ్యులతో పాల్గొనటం చాలా అదృష్టంగా ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళాము, వారిని పరామర్శించాము. వారిని అడిగితే వారు మా ఇంటికి పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారిని హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారందరి తరపున కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకాళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు.